ఎలాగ బ్రతకాలి చెప్పు? ఆ ఐగుప్తు కన్నా వెళ్ళిపోతే అక్కడ ఏదైనా పని చేసుకుని బతుకుతామని దేవుడు అన్నాడు, పిచ్చోడా, ఓ పిచ్చోడా, నేను దీవించకుండా నువ్వు ఏ దేశానికి వెళితే, ఏ ప్రాంతానికి వెళితే, ఎక్కడికి వెళితే నువ్వు దీవెనకరంగా ఉంటావు వింటున్నారండి? నేను నిన్ను దీవించకుండా ఇది కాదని అది, అది కాదని ఇది, ఇది కాదని అది, ఈ వ్యాపారం కాదని ఆ వ్యాపారం, ఆ పని కాదని ఈ పని, ఈ పని కాదని అది, లేకపోతే ఈ ఇల్లు కాదని ఆ ఇల్లు, ఆ ఇల్లు కాదని ఈ ఇల్లు, ఇలాగ మార్చుకుంటూ పోతే, నేను నిన్ను ఆశీర్వదించకపోతే ఏం చేసి ఆశీర్వదించబడతావు నీవు? మరి ఏం చేయమంటావు ప్రభా? ఏంటి ప్రభా? ఏంలే, ఇక్కడే ఉండు, ఈ సంవత్సరం నువ్వు విత్తనం వేయి. అయ్యా అట్లా సాహసించే ఇప్పుడు తడిసిమోపుడయింది. ఏంటి? అప్పు. ఈ సంవత్సరం ట్రై చేద్దాం, ఈ సంవత్సరం ట్రై చేద్దాం, ఈ సంవత్సరం ట్రై చేద్దాం అనుకునే తడిసిమోపుడయిందయ్యా. ఇంకా ఎక్కడ ట్రై చేసేదయ్యా? ఇంకా మరలా ఎక్కడ విత్తనాలు ఇసాకు, అప్పుడు కాదు ఇప్పుడు నేను నీకు సహాయం చేస్తా. ఆమేన్. నా సహాయం ఎలా ఉంటుందో నేను చూపిస్తా నీకు అని. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఆ సంవత్సరం అతను విత్తనం వేస్తానంట 100 అంతల ఫలం వచ్చిందంటండి. స్తోత్రం చెప్పండి. అది కాదు కదా, అదే ప్రాకారాలు దాటే అనుభవం అంటే అదే. ఏది నేను ఎక్కలేను, ఏది నేను జయించలేను, ఏది నేను వెళ్ళలేను, ఏది నా వల్ల కాదని తల్లడిల్లిపోతూ విసిగిపోయి విరక్తి చెంది సతికిలబడ్డావో, అక్కడి నుంచి నా దేవుడు ఆశ్చర్యకరంగా నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఆశ్చర్యకరమైన సహాయాన్ని అందిస్తాడు ఆయన. ఎలాగ బ్రతకాలి చెప్పు? ఆ ఐగుప్తు కన్నా వెళ్ళిపోతే అక్కడ ఏదైనా పని చేసుకుని బతుకుతామని దేవుడు అన్నాడు, పిచ్చోడా, ఓ పిచ్చోడా, నేను దీవించకుండా నువ్వు ఏ దేశానికి వెళితే, ఏ ప్రాంతానికి వెళితే, ఎక్కడికి వెళితే నువ్వు దీవెనకరంగా ఉంటావు వింటున్నారండి? నేను నిన్ను దీవించకుండా ఇది కాదని అది, అది కాదని ఇది, ఇది కాదని అది, ఈ వ్యాపారం కాదని ఆ వ్యాపారం, ఆ పని కాదని ఈ పని, ఈ పని కాదని అది, లేకపోతే ఈ ఇల్లు కాదని ఆ ఇల్లు, ఆ ఇల్లు కాదని ఈ ఇల్లు, ఇలాగ మార్చుకుంటూ పోతే, నేను నిన్ను ఆశీర్వదించకపోతే ఏం చేసి ఆశీర్వదించబడతావు నీవు? మరి ఏం చేయమంటావు ప్రభా? ఏంటి ప్రభా? ఏంలే, ఇక్కడే ఉండు, ఈ సంవత్సరం నువ్వు విత్తనం వేయి. అయ్యా అట్లా సాహసించే ఇప్పుడు తడిసిమోపుడయింది. ఏంటి? అప్పు. ఈ సంవత్సరం ట్రై చేద్దాం, ఈ సంవత్సరం ట్రై చేద్దాం, ఈ సంవత్సరం ట్రై చేద్దాం అనుకునే తడిసిమోపుడయిందయ్యా. ఇంకా ఎక్కడ ట్రై చేసేదయ్యా? ఇంకా మరలా ఎక్కడ విత్తనాలు ఇసాకు, అప్పుడు కాదు ఇప్పుడు నేను నీకు సహాయం చేస్తా. ఆమేన్. నా సహాయం ఎలా ఉంటుందో నేను చూపిస్తా నీకు అని. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఆ సంవత్సరం అతను విత్తనం వేస్తానంట 100 అంతల ఫలం వచ్చిందంటండి. స్తోత్రం చెప్పండి. అది కాదు కదా, అదే ప్రాకారాలు దాటే అనుభవం అంటే అదే. ఏది నేను ఎక్కలేను, ఏది నేను జయించలేను, ఏది నేను వెళ్ళలేను, ఏది నా వల్ల కాదని తల్లడిల్లిపోతూ విసిగిపోయి విరక్తి చెంది సతికిలబడ్డావో, అక్కడి నుంచి నా దేవుడు ఆశ్చర్యకరంగా నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఆశ్చర్యకరమైన సహాయాన్ని అందిస్తాడు ఆయన.